చిన్న చిరంజీవి పుట్టినరోజు వేడుక, 500 మంది అభిమానుల రక్తదానం, 10-12 ఛానళ్ల వీడియో కెమెరాలతో భీకరమైన ఎక్స్పోజింగ్. టీవీల్లో చూస్తున్న వాళ్ళందరి గుండెలు ఉప్పొంగిపోయాయో లేదో తెలీదు. కానీ సమాజ హితంతో బరువెక్కిపోయి మనసంతా నువ్వేనంటూ తమ అభిమాన కథానాయకుడి పట్ల వాళ్లలో కనిపించిన తీవ్రమైన అంకిత భావమే ముచ్చట గొలిపేస్తుంది. రక్త తిలకాలు దిద్దడం నుంచి రక్తదానం లాంటి మంచి కార్యక్రమాలకు పూనుకోవడం దాకా అభిమాన సంఘాలు అభివృద్ధి చెందేశాయంటే ఒకంత ఆనందంగా కూడా ఉంది. కానీ వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేవలం ఇక్కడితోనే ఆగిపోతోందా అంటూ వచ్చి పడిపోతున్న విమర్శల్ని మాత్రం భరించలేకపోతున్నాం. పిలిచినా పిలవకపోయినా ఆడియో ఫంక్షన్లకు అటెండ్ అయిపోవడం, ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా కేకలేయడం, మాట్లాడే ప్రతి మాటకు ఈలలు వేసేయడం, ఇవన్నీ అటు హీరోకు ఇటు అభిమానికి ఉమ్మడిగా కిక్కిచ్చే అంశాలే. మాకివే కావాలంటూ ఎంకరేజ్మెంట్ కూడా అక్కడే దొరికేస్తుంది. చదువుల్ని, అమ్మా నాన్నలిచ్చే పైసల్ని ఇలా కటౌట్ల మీదే కాలబెట్టే సగటు అభిమాని సంక్షేమం కోసం ఈ హీరో దాత్తులు ఎంత మేరకు పాటుపడతారన్న మాటలు ఇక్కడ అప్రస్తుతం. తమకున్న అభిమాన కోటిని ఒక మాట మీద నిలబెట్టి నలుగురి కోసం పనికొచ్చే బాటలో ఏ ఒక్క కథానాయకుడైనా నడిపిస్తున్నాడా లేదా అన్నదే మన ప్రశ్న. అభిమాన సంఘాలంటే ఇవాళ రేపు ఆషామాషీ కాదు. అదొక పటిష్టమైన వ్యవస్థ. సంఘంలో సభ్యుడి నుంచి జనరల్ సెక్రటరీ, చైర్మన్ల దాకా అందులోనూ హోదాలు, ప్రమోషన్లు అన్నీ ఉంటాయి. ఇంతింతా ఎదిగి తమ హీరో ఏదో ఒక పొలిటికల్ పార్టీ లాంటిది పెట్టుకుంటే చివరాఖరికి అందులో తనకేదీ దొరక్కపోతే తిరుగుబాటు చేసుకునే అభిమానులు అక్కడ కనిపిస్తారు. ఇటువంటి అభిమానులు వాళ్ళ సంఘాల నుంచి సామాజికోద్ధరణ లాంటిది ఏదో జరిగిపోతుందంటూ గొప్పగా అంచనాలు వేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? పుట్టినరోజులు, ఆడియో ఫంక్షన్లకు తీన్మారాడ్డం మాత్రమే అభిమానం కాదని, 10 మందికి మంచి జరిగే ఏదైనా కాజ్ కోసం కసితో పనిచేయాలని నిన్నొక 60 సినిమా అరిచి గీపెట్టినట్లు గుర్తుంది. సామాజిక బాధ్యత వినడానికి, అనడానికి అత్యంత సౌకర్యంగా ఉన్న మంచి సులువైన మాట. అందుకే ఇవాళ ఎవడి నోళ్లలో విన్నా ఇదే రీసౌండ్. సరే, ప్రక్షాళన కోసం అంటూ ప్రతి వాడు చీపురు కట్టపుచ్చుకుని రోడ్ల మీదకి రాలేకపోయినా సమాజం పట్ల గుండెల్లో కొంతైనా నిబద్ధత నింపుకోవాలన్న ఆత్రమైతే కనిపిస్తోంది. కొన్ని చేతులు కూడా అటువైపు కదులుతున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. సంతోషం. నువ్వంటే నువ్వొక్కడివే కాదు, నువ్వు తింటున్న అన్నం మెతుకుతో పాటు నువ్వు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యము ఎవడో ఒకడి శ్రమ ఫలితమే అంటూ ఒక సినీ తాత్వికుడు చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుకొస్తాయి. భాగ్యనగరానికి, బడుగులుండే బస్తీకి అంగుళమంత తేడా కూడా లేకుండా ఒకరికి తెలియకుండా ఇంకొకడు ఎవడి మీద వాడే ఉమ్మేసుకుంటూనే పోతాం. ఒక మురికి వీధిలో నుంచి ఇంకో మురికి వీధిలోకే నడుస్తున్నాం తప్ప మన చుట్టూ ఒక్క పరిసరం కూడా పరిశుభ్రంగా లేని పరిస్థితి. ఉచ్చలు, నమిలి పారేసిన పాన్ మచ్చలు, ఫుట్పాత్లన్నీ పచ్చి పుళ్ళుగా, చెత్త కుప్పల కంటే చెత్తగా మారిపోయి మన నాగరికతకు అద్దం పట్టేస్తున్నాయి. అయినా సరే మనం చెలించం. పైగా వ్యవస్థ చచ్చిపోయిందని, ప్రభుత్వం అసలు పనిచేయడమే మానేసిందని మనసారా తిట్టుకుంటాం. కొంతమందికి అదో సరదా కూడా. సరిగ్గా ఇక్కడే స్పాట్ ఫిక్సింగ్ అనే ఒక మంచి విరుగుడు మందును పరిచయం చేసుకోవాలి. మనకు చేత కానిది, చేతనైనా చెయ్యలేనిది వాళ్ళు చేసి చూపెడుతున్నారు. ఒక్కసారి చూడండి.
మురికి పట్టిన భారతీయులు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ పేరు. సభ్యులంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. చేతి నిండా పని, జేబు నిండా జీతం డబ్బులు. ఇక సమాజంతో మాకేంటి పని అనుకోలేదు వాళ్ళు. కంపు కొడుతున్నా లెక్క చేయకుండా చీపిళ్లు పట్టి కుళ్ళును కడిగే పనిలో పడిపోయారు. అవును, వాళ్ళు కడిగేసింది నిజంగా కుళ్ళునే. బెంగళూరు సిటీలోని 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి మలుపును కడిగి ముగ్గులు పెట్టేసినంత పని చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. మనకెందుకులే అనుకుంటూ ముక్కు మూసుకుని వెళ్ళిపోలేదు. మన కోసం మనమేనంటూ నడుం కట్టేశారు. పైగా తమను టీవీల్లో చూపించడానికంటూ అక్కడ కెమెరాలేవీ లేవు. అందుకే ఈ నవ యువకుల మీద పడిపోతున్న ఒక్కో ప్రశంస ఒక్కో మల్లె పువ్వు. అగ్లీ ఇండియన్స్ అనబడే ఈ చిన్న సైజు స్వచ్ఛంద సంస్థలో నిండా 2 డజన్ల మంది కూడా ఉండరు. మరి లక్షల కొద్దీ అభిమానులున్న ఈ సంఘాలలో ఎంత చేయొచ్చు? ఎన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలకు పూనుకోవచ్చన్నది ఇక్కడెంతకు తేలని లెక్క. తమ కథానాయకులు పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా బస్సులేసుకుని బయలుదేరిపోయే ఫ్యాన్ క్లబ్లన్నీ ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయో లేదో తెలీదు. చెయ్యి కలిపి ఇక్కడ పేరుకుపోయిన చెత్తను తుడవడమంటూ మొదలు పెడితే ప్రక్షాళన అనేది దానంతటదే జరిగిపోతుంది. ఒక్కో అభిమాన సంఘం, ఒక్కో స్వచ్ఛంద సంస్థగా భావించుకుంటే వాళ్ళ పవర్ స్టార్స్ ఆశపడ్డట్టు అక్కడ అన్ని ఆకుపచ్చ విప్లవాలే పుట్టుకొస్తాయి. ఆలివ్ గ్రీన్ మిలిటరీలే ఆవిష్కృతమవుతాయి కూడా.